హాయ్ అండి. ఈరోజైతే నేను సండే స్పెషల్ చేపల పులుసుని ప్రిపేర్ చేశాను. అది మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. 2 మీడియం సైజ్ ఉండే ఆనియన్స్, అదే విధంగా అల్లం, వెల్లుల్లి, జీలకర్రని యాడ్ చేసుకొని ప్యూరీ చేసుకోవాలి. 2 టమాటాస్‌ని కూడా ప్యూరీగా చేసుకోవాలండి. అదే విధంగా స్టవ్ మీద పాన్ పెట్టుకొని ఆయిల్, కరివేపాకు, 2 పచ్చిమిర్చిని యాడ్ చేసుకున్నాక ఆనియన్స్ ప్యూరీ యాడ్ చేయాలండి. ఆనియన్స్ పేస్ట్ యాడ్ చేసుకొని బాగా మగ్గిన తర్వాత మనం టమాటా ప్యూరీ యాడ్ చేసుకొని ఆయిల్ పైకి తేలినంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలండి. అదే విధంగా నెక్స్ట్ పసుపు, కారం, ధనియాల పొడిని కూడా యాడ్ చేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత గ్రేవీకి తగ్గ వాటర్ యాడ్ చేసుకోవాలండి. ముందుగానే ఫిష్‌ని నీట్‌గా వాష్ చేసి పెట్టుకోవాలండి. చూడండి, నేను ముందుగానే ఈ చింతపండు మొగ్గు అనేది రెడీ చేసి పెట్టుకున్నానండి. సో, మీరు అప్పటికప్పుడైనా దాన్ని నానబెట్టుకొని చేసుకోవచ్చు. 2 టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకున్నాక ఇలా వాటర్ అంతా కెర్లొచ్చిన తర్వాత మనం పీసెస్ అన్నిటిని కూడా అందులో దించుకొని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకోవాలండి. పెట్టుకొని ఒక 5 మినిట్స్ తర్వాత మనం చేపల్ని గరిటెతో కాకుండా ఇలా 2 సైడ్లు కూడా పట్టుకొని తిప్పుకోవాలి. అదే విధంగా ఫైనల్‌గా కొంచెం మెంతి పౌడర్ కూడా యాడ్ చేసినట్లయితే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. కొత్తిమీరతో సర్వ్ చేసినట్లయితే ఒక 5 మినిట్స్ తర్వాత మనం